దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలవడానికి, మీతో వాక్యం ద్వారా మాట్లాడడానికి ప్రభు కృప చూపించి ఉన్నారు. ఈ రోజున అద్భుతమైనటువంటి మాటలు, దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథ మాటలు మీ కొరకు, మిమ్మల్ని ఆశీర్వదించడం కొరకు, మిమ్మల్ని దీవించడం కొరకు, మిమ్మల్ని బలపరచడం కొరకు మాట్లాడబడుచున్నది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి మీ బైబిల్ కూడా తెరవలసిందిగా కోరుచున్నాను. చూడండి, యెషయా గ్రంథం 55:10 వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి, విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యమును గురించి ఇక్కడ ఎంతో శ్రేష్టమైనదిగాను అద్భుతమైనదిగాను ఉంటుంది. అంటే దేవుని వాక్యాన్ని ఎలా పోల్చాడు అంటే వర్షముతో పోల్చాడు. వర్షము భూమి మీద పడి, ఆ వర్షము భూమి మీదకు వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే భూమిని తడుపుతుంది. భూమిని తడిపిన తర్వాత అది విత్తనములు విత్తేవానికి అది మొలకనొచ్చేటట్టు ఇస్తుంది. ఒక పాటను, ఒక పల్లవిని, ఒక శరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాన వంటి వాక్యము తేనె కంటే మధురాము, వాన వంటి వాక్యము తేనె కంటే మధురాము, వెండి బంగారముల వెలయంతో అయినాను, వెండి బంగారముల వెలయంతో అయినాను, తులతో గవు నీ వాక్యముతో, ఓ తులతో గవు నీ వాక్యముతో, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను, దేవాని దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. సాక్షాత్తు దేవుడైన యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ఈ నేటి దినాన్ని ఉన్నటువంటి క్రైస్తవులకు అందించుచున్న గొప్ప దేవుని వాక్యము. ఈ రోజున వర్షము భూమి మీద పడినప్పుడు అది ఎలా నిష్ఫలముగా తిరిగి పోకుండా ఉంటుందో, ఆయన యొద్దకు మరలకుండా ఉంటుందో, అలాగే ఈ వాక్యమనే, ఈ దేవుని వాక్యమనే ఈ వర్షము కూడా మోడు బారిపోయినా లేక బీడి బారిపోయినా నీ హృదయంలోనికి ఈ వాక్యము విత్తబడినప్పుడు, ఈ వాక్యము నీ హృదయం అనే పొలములోకి వచ్చినప్పుడు అది ఫలభరితంగా చేస్తుంది తప్ప, ఫలభరితంగా ఆశీర్వాదకరంగా చేస్తుంది. ఆ వాక్యము దేవుని నోట నుండి వచ్చిన తర్వాత అది తిరిగి మరలా దేవుని యొద్దకు వెళ్ళదు. అది భూమి మీద వర్షం రూపంలో వర్షం వచ్చినప్పుడు ఏ విధంగా భూమిని మొలకలిచ్చి పైరునిస్తుందో, పంటనిస్తుందో, అదే విధంగా ఈ వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళినప్పుడు, నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీ హృదయము కూడా ఫలభరితంగా మారుతుంది, దీవెనకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. జ్ఞాపకం చేసుకుందాం, ఈ వాక్యమును నీ కుటుంబ జీవితంలోను, నీ వ్యక్తిగత జీవితంలోనూ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబానికి అంతటికీ కూడా ఈ వాక్యము ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులు బట్టి నీకు వందనాలు. ఎవరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలు మీరు దీవించండి. వింటున్నా, చూస్తున్నా ఈ బిడ్డలు మీరు దీవించండి. ఎలాగంటే మా ప్రభువా, 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించి
జీవించేవారుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యం, సంతోషం, ఐక్యతతో నింపండి. మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది ఇంతవరకు ఓపిక కలిగి విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇది మరి మీరు చూసిన తర్వాత దీన్ని తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలను ఆ దేవునికే ఆరోపించబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.